మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన తెలంగాణ ప్రజల ఇలవేల్పు వేములవాడ రాజన్న ఆలయం ఈ నెల 25 నుండి 27 తేదీల్లో జరిగే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పూర్తయ్యాయని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సూచనల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆలయ అధికారులు, అన్ని శాఖల అధికారులు పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసుకుని మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మెరుగైన వసతులు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున రాజన్న భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి సేవలో తరించాలని కోరారు. అందరికీ నమస్కారాలు. 25, 26, 27 3 రోజులు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహింపబడడానికి వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచే శ్రీ రాజరాజేశ్వరం ఆలయంలో భక్తుల రాకకై అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి గావింపబడ్డాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు గారి సూచన మేరకు ఉత్సవ కమిటీ చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో ముందుకు పోతూ పలుమార్లు సమావేశమై ఈ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైనటువంటి వసతికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, క్యూలైన్లో వెళ్ళేటువంటి భక్తులకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా పరిశుభ్రతను ఎప్పటికప్పుడు శుద్ధి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడె మొక్కను చెల్లిస్తామని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కున్నటువంటి ఈ దేవాలయంలోకి వచ్చేటువంటి భక్తులకు సుమారు 4 లక్షల వరకు భక్తులు వస్తారని చెప్పని భావించి వారికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వామివారి దర్శనం శీఘ్రతరంగా జరిగే విధంగా వచ్చిన భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా అందేలా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన అధికారులు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వివిధ అధికారులందరూ కూడా సమన్వయంతో చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. దేవాదాయ శాఖ మాచురాలు శ్రీమతి కొండ సురేఖ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు చేసి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పని కూడా వారు ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా కసరత్తు చేసి దేవాలయం అన్ని రకాలుగా ముస్తాబై అంగరంగ వైభవంగా ఈ 3 రోజులు జరిగిన మహాశివరాత్రి ఏర్పాట్ల కోసం పూర్తిగా ఏర్పాట్లు కాబడ్డాయి. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పక్కన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకు మేము స్వాగతం చెప్తా ఉన్నాం. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి వేములవాడ శ్రీ రాజరాజస్వామిని దర్శించి తరించి స్వామివారి ఆశీస్సు కృపా కటాక్షాలకు ప్రీతి పాత్రలు కావాలని చెప్పిన సందర్భంగా కోరుతూ పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.